భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, త్వరలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్, దరఖాస్తు నుంచి పోస్టింగ్ వరకు అంతా ఆన్లైన్. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దస్త్రానికి ఆమోదం లభించగానే షెడ్యూల్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. బదిలీల ప్రక్రియకు జిల్లా విద్యాశాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు నుంచి పాఠశాల కేటాయింపు వరకు మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేసే అవకాశం ఉంది. బదిలీకి దరఖాస్తు చేసినప్పటి నుంచి పోస్టింగ్లు ఇచ్చేంత వరకు 35 రోజుల వరకు సమయం పడుతుంది. వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నందున తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు హేతుబద్ధీకరణలో పాఠశాల మారాల్సి వచ్చేవారు ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు ఆప్షన్లు ఇవ్వాలి. ఆన్లైన్ కావడంతో కొన్ని పాఠశాలనే ఎంపిక చేసుకుంటే సీనియారిటీలో ఆ స్కూల్లో పోస్టింగ్ రాకపోతే ఎక్కడో ఒక చోటుకు బదిలీ అవుతుంది. ఎక్కువ పాఠశాలను ఎంపిక చేసుకోవడం తమకు ఇబ్బందికరమని కొందరు ఉపాధ్యాయులు అంటున్నారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ కారణంగా స్పౌస్ కోటా కింద బదిలీ కోరుకునే వారికి వారు కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్ దొరుకుతుందనే దానిపై స్పష్టత లేదు. పాయింట్లు ఇలా: పనిచేసే పాఠశాలల కేటగిరీల వారీగా పాయింట్లు ఇస్తారు. 1వ కేటగిరీకి 1, 2వ కేటగిరీకి 2, 3వ కేటగిరీకి 3, 4వ కేటగిరీకి 5 పాయింట్లు చొప్పున ఇస్తారు. ఉపాధ్యాయుల సర్వీస్కు ఏడాదికి 0.5 పాయింట్లు ఇస్తారు. ఏడాదికి 1 పాయింట్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. స్పౌస్కు 5 పాయింట్లు ఇస్తారు. పాఠశాల విద్య ఇంటర్లో 25 నుంచి 30% పాఠ్యాంశాల తగ్గింపు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాఠశాల విద్య ఇంటర్లో ఈ ఏడాది 25 నుంచి 30% పాఠ్యాంశాలను తగ్గించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్-19 కారణంగా పాఠశాలలను, కళాశాలను తెరవలేకపోవడంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శనివారం ఆయన ఈనాడుతో మాట్లాడుతూ, బడులను జూన్ 12 నుంచి తెరిస్తే 222 పని దినాలు వచ్చేవని, కరోనా వల్ల 61 పని దినాలను కోల్పోయామని అన్నారు. మిగతా 120 రోజులకు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దెబ్బతినకుండా పాఠ్యాంశాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉదయం పూట అసెంబ్లీని తరగతి గదుల్లోనే జరపాలని సూచించారు. ఇక పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా చినవీరభద్రుడును, అలాగే సమగ్ర శిక్ష ఎస్పీడీగా వెట్రిసెల్విని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దానికి సంబంధించి సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులుగా కె వెట్రిసెల్విని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న వాడ్రేపు చినవీరభద్రుడుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా కొనసాగుతున్నట్లు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహ్ని విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షల అధిపతులుగా గతంలో 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండేవారు. అయితే సమగ్ర శిక్ష ఎస్పీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చినవీరభద్రుడు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎఫ్ఏసీగా కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. తాజాగా శనివారం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా చినవీరభద్రుడు కొనసాగాలని, సమగ్ర శిక్షకు కె వెట్రిసెల్విని ఎస్పీడీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇంగ్లీష్ మీడియం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్గా వెట్రిసెల్విని గతంలోనే నియమించారు. ఆంగ్ల మాధ్యమ ప్రత్యేకాధిగా వెట్రిసెల్వి తనదైన ముద్ర వేసుకున్నారు. ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ, ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమ శిక్షణ తరగతులు నిర్వహించడం, ప్రత్యేక వెబినార్ల ద్వారా ఉపాధ్యాయులను ఇంగ్లీష్ మీడియం బోధనకు సమాయత్తం చేయడం వంటి వాటిలో ఆమె కీలకంగా వివరించారు. ఈ నేపథ్యంలో ఆమెను సమగ్ర శిక్ష ఎస్పీడీగా నియమించిన ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమ ప్రత్యేకాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యాశాఖపై ప్రత్యేక ముద్ర. రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఎస్పీడీగా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా వాడ్రేపు చినవీరభద్రుడు ప్రత్యేక ముద్ర వేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు నేడు పనులు షెడ్యూల్ ప్రకారం వేగవంతంగా జరిగేలా నిరంతరం ఆయన పర్యవేక్షించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖకు సంబంధించి జరిగిన అవకతవకలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణను పూర్తి స్థాయిలో అమలయ్యేలా చేశారు. ఈఎస్ఆర్ నమోదు గడువు పెంచాలి. ఆపస్ ఈ సేవ అనగా ఈఎస్ఆర్ నమోదు ఈ నెల 25 లోపు పూర్తి చేయాలని గడువు విధించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శ్రవణ్ కుమార్, పి రవిప్రసాద్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలా డెడ్ లైన్ విధించడం సరికాదని అన్నారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఈ సేవ పని ప్రారంభించే ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం సర్వర్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని, సర్వర్ అందుబాటులో ఉండేలా చూడాలని, అలాగే గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించాలని కోరారు. డిసెంబర్ 31 వరకు పదవి విరమణ పొందే ఉపాధ్యాయులకు మాన్యువల్ గానే పెన్షన్ మంజూరు చేయాలని, ఈఎస్ఆర్లో అసంబద్ధంగా ఉన్న అంశాలను తొలగించాలని కోరుతూ ఇప్పటికే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ పంపామని వారు తెలిపారు. మరికొంత సమయం ఇవ్వండి. BTA ఈఎస్ఆర్ నమోదుకు మరింత సమయం ఇవ్వాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చేబ్రోలు శరత్ చంద్ర, పర్రి వెంకట్రావు కోరారు. కరోనా లాక్డౌన్ల కారణంగా ఇంటర్నెట్ సెంటర్లు అందుబాటులో లేక సర్వర్ సమస్యల వల్ల ఒక్కో ఉపాధ్యాయుడు పూర్తి డేటాను నమోదు చేసేందుకు చాలా సమయం పడుతోందని తెలిపారు. కనుక మరికొంత గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. DSC 2008 నియామకాలకు క్లియరెన్స్ ఇప్పించాలి. CS కు PDF లేఖ. DSC 2008 నియామకాలకు క్లియరెన్స్ ఇప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానిని PDF MLCలు కోరారు. ఈ మేరకు CS నీలం సహాని MLCలు వి బాలసుబ్రహ్మణ్యం, KS లక్ష్మణరావు, Y శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యారావు, I వెంకటేశ్వరరావు శనివారం లేఖ రాశారు. నియామకాలకు సంబంధించిన ఫైల్ విద్యాశాఖ, న్యాయశాఖ, ఆర్థిక శాఖ అనుమతితో CS వద్దకు వచ్చినట్లు తెలిపారు. విద్యాశాఖ 2008 DSCలో నష్టపోయిన 4657 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో MLCల కమిటీ తేల్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కనీస వేతనం కాంట్రాక్ట్ పద్ధతిపై నియామకాలకు అంగీకారం తెలపాలని అభ్యర్థులను కోరితే 2193 మంది ముందుకొచ్చారని వివరించారు. ఈ ఫైల్కు క్లియరెన్స్ ఇప్పించాలని కోరారు. ఆర్థిక శాఖ తీరుతో వేతనాల్లో జాప్యం, కేంద్ర పథకాల అమలు చేస్తున్న ఉద్యోగులకు ఇబ్బందులు, సీఎంకు ఫిర్యాదు చేస్తామన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఆర్థిక శాఖ అధికారుల తీరుతో వైద్య ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో ప్రతి నెల ఆలస్యం జరుగుతోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు KR సూర్యనారాయణ తెలిపారు. దీనిపై పలుమార్లు విన్నవించినా తగిన చర్యలు తీసుకోవడం లేదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2210, 2211, 2235 హెడ్ ఆఫ్ అకౌంట్ల పరిధిలోని ఉద్యోగులకు ఈ నెలలో ఇప్పటి వరకు వేతనాలు అందలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసినప్పుడే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలంటూ ఆర్థిక శాఖ అవలంబిస్తున్న విధానం దుర్మార్గం. వైద్య శాఖలో కొందరు ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. వేతనాల చెల్లింపులో కేంద్ర గ్రాంట్లతో ముడిపెట్టడానికి బాధ్యులెవరో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. దీనిపై త్వరలోనే సీఎంకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సూర్యనారాయణ తెలిపారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్, విద్యాబోధనలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో కర్ణాటక ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన చేపట్టింది. అందులో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ ఆధ్వర్యంలో 122 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్తో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు. 3.8 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల 13,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా వేళ ఈ స్మార్ట్ తరగతి గదులు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. ఒక్కో క్లాస్ రూమ్ లో 50 అంగుళాల LED టెలివిజన్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU, గ్రీన్ బోర్డ్, LED లైట్లన్నీ సౌర విద్యుత్తోనే నడవనున్నాయి. యాదగిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. డిగ్రీ విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్, BA, BCom, BScలలో నూతన విధానం, UGC కొత్త గైడ్లైన్స్ జారీ. ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా విద్యార్థులను తయారు చేసేందుకు UGC సరికొత్త ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్యార్థుల తరహాలో BA, BSc, BCom విద్యార్థులకు కూడా ఇంటర్న్షిప్ పొందే అవకాశం కలిగించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC డిగ్రీ కోర్సులకు సంబంధించి అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్షిప్ మార్గదర్శకాలను విడుదల చేసింది. BA, BCom, BSc కోర్సుల్లోనూ ఇంటర్న్షిప్ కు చేరితే కోర్సు తర్వాత విద్యార్థులు ఉద్యోగానికి అవసరమయ్యే అవగాహనను, అనుభవాన్ని కలిగి ఉంటారని UGC భావిస్తుంది. ఈ నేపథ్యంలో BA, BCom, BSc విద్యార్థులకు ఇంటర్న్షిప్ కలిగించేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం కాలేజీలు, యూనివర్సిటీలు కోర్సుల్లో ఒక పూర్తి సెమిస్టర్ను ఇంటర్న్షిప్ కోసం కేటాయించాలి. NEPలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగానే డిగ్రీ కోర్సుల్లో ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టనున్నారు. ఇంటర్న్షిప్లో విద్యార్థుల ప్రతిభకు మొత్తం కోర్స్ క్రెడిట్లో 20% కేటాయించాలని UGC కమిషన్ యూనివర్సిటీలకు సూచించింది. భారత్లో ప్రతి ఏటా భారీ సంఖ్యలో విద్యార్థులు జనరల్ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే కోర్సులు పూర్తి చేసినప్పటికీ వీరికి బయట ఉద్యోగ అవకాశాలు అంతగా ఉండట్లేదు. కాబట్టి విద్యార్థులను కేవలం అకాడమిక్కే పరిమితం చేయకుండా ఇంటర్న్షిప్స్ కూడా అందజేస్తే మార్కెట్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటారన్న
వాదన చాలా కాలంగా ఉంది. ఇందుకు అనుగుణంగానే యూజీసీ తాజా మార్గదర్శకాలు కనిపిస్తున్నాయి. తాజా మార్గదర్శకాల ప్రకారం ఏ డిగ్రీ కోర్స్ చదువుతున్న విద్యార్థులైనా సరే ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ అర్హులే. అయితే ఇంటర్న్షిప్ అనేది క్యాంపస్లో అందించే ప్రోగ్రామ్ కాదు. కమర్షియల్ లేదా నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్లో విద్యార్థులకు ఇచ్చే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్. విద్యార్థులు తమంతట తామే తమకు నచ్చిన ఫీల్డ్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ పీరియడ్లో విద్యార్థి పనితనం ఆధారంగా ఇన్స్టిట్యూట్ అతనికి క్రెడిట్స్ ఇస్తుంది. ఇంటర్న్షిప్లో రాణించిన వారికి ఆ తర్వాత ఉపాధి అవకాశాలు సులువుగా దక్కించుకోవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.